నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్ర రుచులు బై శ్రీదేవి. ఈరోజు మన వీడియోలో గులాబ్ జామ్‌ని కరెక్ట్ కొలతలతోటి ఏ విధంగా తయారు చేసుకోవాలో, ఆయిల్‌లో వేసిన వెంటనే గులాబ్ జాములకి పగుళ్ళు లేకుండా రౌండ్‌గా ఇంకా సాఫ్ట్‌గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఎటువంటి కంపెనీ గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నా అన్నిటిని కూడా ఇదే విధంగా తయారు చేసుకోవచ్చండి. ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకొని అందులోకి 1 కప్పు గులాబ్ జామ్ పౌడర్‌ని తీసుకోవాలి. నేనిక్కడ ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్‌ని తీసుకుంటున్నానండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని చేతికి అంటుకునే విధంగా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ గులాబ్ జామ్ పిండిని పాలతోటి కూడా కలుపుకోవచ్చండి. స్వీట్ తినాలనిపించినప్పుడు 10 నిమిషాల్లో ఈజీగా ఈ గులాబ్ జామ్‌ని తయారు చేసుకోవచ్చండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి. ఈ విధంగా ఉంటే గులాబ్ జాములు ఆయిల్‌లో వేసిన తర్వాత పగుళ్ళు లేకుండా ఉంటాయండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. గులాబ్ జాములకి చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలండి. ఇంకా మనం ఫ్రై చేస్తాము, పాకంలో నానబెడతాం కాబట్టి సైజ్ అనేది పెరుగుతుంది. అందువల్ల చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఆయిల్‌లో ఫ్రై చేసినప్పుడే కొన్ని కొన్ని చప్పున ఇలా బాల్స్ లాగా తయారు చేసుకుంటే డ్రైగా అయిపోకుండా ఉంటాయండి. లేదంటే ఒకేసారి ఇలా బాల్స్ లాగా తయారు చేసుకుని మూత పెట్టుకునైనా పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు పాకం కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకుని 1 కప్పు గులాబ్ జామ్ పిండికి 2 కప్పుల పంచదార వేసుకోవాలి. 3 కప్పుల వాటర్‌ని వేసుకోవాలి. గులాబ్ జాములు నానేటప్పటికి పాకం అనేది కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇప్పుడు ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత ఫ్లేమ్‌ని మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకుని కలుపుతూ పంచదారని ఉడికించుకోవాలి. పంచదార ఈ విధంగా ఉడుకుతుండగా పక్కన వేరొక స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడవ్వాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్‌ని మీడియం టు లో ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ ప్యాన్‌కి సరిపడినన్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వెంటనే గరిటెతోటి తిప్పకుండా ఉన్నట్లయితే వాటిలంతట అవే పైకి ఈ విధంగా వస్తాయండి. అప్పుడు రెండో వెంపుకి కూడా తిప్పి మనం ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఉన్నట్లయితే సమానంగా అన్నీ లోపల వరకు బాగా వేగుతాయండి. ఒక స్టవ్ మీద పంచదార పాకాన్ని ఉడికించుకోవాలండి. ఒక స్టవ్ మీద ఇలా గులాబ్ జాములని ఫ్రై చేసుకోవాలి. పాకం గులాబ్ జాములు వేసేటప్పుడు వేడిగా ఉండాలండి. పంచదార అంతా బాగా కరిగిన తర్వాత ఇందులో యాలకుల పొడిని వేసుకుని కలుపుకోవాలి. చేతికి జిగురుగా వస్తే సరిపోతుందండి. ఎటువంటి తీగ పాకం, ముద్ర పాకం ఏమీ అవసరం లేదు. చేతికి జిగురుగా అనిపిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కుంకుమ పువ్వు రేకల్ని వేసుకోవాలి. కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు. పాకం ఇలాగా బుడగలుగా వచ్చి చేతికి ఈ విధంగా అంటుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గులాబ్ జాములు కూడా చాలా చక్కగా వేగిపోయాయండి. ఈ విధంగా వేగిన తర్వాత గులాబ్ జాముల్ని పాకంలో వేడిగా ఉండగానే వేసుకుంటే త్వరగా నానతాయండి. ఈ విధంగా ఫ్రై చేసిన గులాబ్ జాములన్నింటినీ పాకంలో వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకోవాలి. ఒక్క 20 నిమిషాల సేపు గులాబ్ జాముల్ని ఈ పాకంలో నానబెట్టుకున్నట్లయితే చాలా చక్కగా నానతాయండి. లోపల వరకు చక్కగా పాకాన్ని పీల్చుకుంటాయి. మూత పెట్టుకుని ఒక 20 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చిన్న చిన్న పార్టీలున్నప్పుడు ఇంట్లోనే ఈజీగా ఈ గులాబ్ జామ్‌ని తయారు చేసుకోవచ్చండి. థాంక్స్ ఫర్ వాచింగ్.